ఊరి సమస్యలన్నీ కూడా చూసుకుంటారు. అయితే ఊర్లో ఏదైనా హాస్పిటల్ కానీ బడి లాంటిది ఆల్రెడీ నారా లోకేష్ గారు దత్తత తీసుకున్నారండి. ఈ ఊరినా నెమ్మకూరుని చంద్రబాబు గారి కొడుకు ఆయన దత్తత తీసుకున్న తర్వాత నెమ్మకూరు మొత్తం 3 ఊర్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించాడు. డ్రైనేజ్ కట్టించేశారా? ఇప్పుడు మొత్తం ఈ ఊరంతా నారా లోకేష్ గారు మొత్తం దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు మామూలుగా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఊరు కబుర్లు యూట్యూబ్ ఛానల్. గాయస్, ఈరోజు వచ్చేసరికి మన ఛానల్లో ఒక ఇంట్రెస్టింగ్ స్పెషల్ హోమ్ టూర్ వీడియో అయితే ప్లాన్ చేశాను. ఎవరిది అనుకుంటున్నారా? మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పుట్టిన ఇంటికైతే మనం వెళ్తున్నాము. సో ఆయన ఇల్లు వచ్చేసరికి కృష్ణా జిల్లా నెమ్మకూరు అనే ఒక చిన్న గ్రామంలో అయితే జన్మించారు. అయితే ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఇంటిని మన శ్రీ నారా లోకేష్ గారు అయితే దత్తత తీసుకున్నారన్నమాట, ఈ ఊరు మొత్తాన్ని కూడా. అండ్ అలాగే ఈ ఊరిలో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వర్క్స్ కానివ్వండి, స్కూల్కి సంబంధించి ఏదైనా ఎమర్జెన్సీ ఇలాంటివి, స్కూల్ పిల్లలకు సైకిల్స్ ఇలాంటివి ఏదైనా సరే ప్రతి వర్క్ విషయంలో కూడా శ్రీ నారా లోకేష్ గారు అయితే దగ్గరుండి మీరు చూసుకుంటున్నారంట ఈ నెమ్మకూరు గ్రామాన్ని. అండ్ అలాగే ఇక్కడ ఊరి ప్రజలు చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా మీకు అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో. మహానటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు సినిమా చరిత్రలో ఒక విప్లవాత్మకమైన నాయకుడిగా అయితే ఎదిగారు. అండ్ ఆ తర్వాత ప్రజల మనసులో చిరస్థాయి నాయకుడిగా అయితే మిగిలిపోయారు అనమాట. అంత గొప్ప మహానుభావుడు పుట్టిన ఈ ఊరికి నేను రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఆయన సినిమా ప్రస్థానం, సినీ జీవితం, రాజకీయ జీవితం అన్నీ కూడా ఈ ఊరిలో ఈ ఇంటి నుంచి మొదలయ్యాయి. ఆయన మొట్టమొదటిగా రాజకీయాలకు అడుగు పెట్టాలన్న ఈ ఇంటి నుంచి ఎంతో ఆలోచించి, రాత్రి పగలు ఎంతో ఆలోచించి, శ్రమించి, కష్టపడి ఈ ఊరు నుంచే బయటకు వచ్చేసి రాజకీయాల్లోకి రావడం జరిగిందన్నమాట. అంత గొప్ప నాయకుడు పుట్టిన ఈ ఊరికి, ఈ ఇంటికి వెళ్ళడం ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నందమూరి అభిమానులు అయితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా ఈ ఒక్కసారిగా ఆ మహానుభావుడు పుట్టిన ఈ ఊరిని, ఆ ఇంటిని ఒక్కసారి మళ్ళీ అందరం చూద్దాము, ఒక్కసారిగా మనందరికీ మళ్ళీ గుర్తు చేసుకుందాము. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మన ఛానల్లో చాలా వస్తుంటాయి. ఓకే, లెట్స్. పెద్ద ఇంటి పుట్టిన లోపలికి వెళ్ళాలా? ఎంత 2 కిలోమీటర్లు ఉందా లోపలికి? ఎవరన్నా వస్తుంటారా? బాలకృష్ణ గారు వాళ్ళు, ఎన్టీఆర్ గారు వాళ్ళు, కళ్యాణ్ రామ్ వాళ్ళు వస్తూనే ఉంటారా అప్పుడప్పుడు? కనిపించరు అంటే ఇంకా ఒకేసారి కారులో వెళ్ళిపోతుంటారుగా, అది తెగకుండా. ఈ మధ్యకాలం ఇప్పుడు చూసావా? ఎవరైనా వచ్చారా? బాలకృష్ణ గారు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు? మీది లేదు కానీ అప్పుడప్పుడు వస్తుంటారా? అంటే ఏదైనా పెళ్ళిళ్ళ టైం వాళ్ళు వారసులు ఉన్నారంట ఇంట్లో ఊర్లో. సంవత్సరికం టైం ఇలాంటివి ఉంటాయి కదా, దాని టైంకి వస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే గాయస్, మొత్తానికైతే ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడ ఊరు ఎంట్రన్స్లోకి రాగానే నాకైతే నందమూరి తారక రామారావు గారు అండ్ అలాగే వాళ్ళ భార్య గారి విగ్రహాలు అయితే కనిపించాయి. ఒక్కసారి ఈ విగ్రహాలు చూడగా నాకైతే చాలా మంచి ఫీలింగ్, హై ఫీలింగ్ అయితే వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేనంటే గుంటూరు నుంచి, బయట ఊరు నుంచి వచ్చాను. నాలాగే ఎంతోమంది ఎంతోమంది వస్తూ పోతుంటారు కదా ఊర్లోకి. అండ్ అలాగే ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీ లాంటివి వస్తూ పోతుంటారు. వాళ్ళందరికీ తెలియదు కదా రామారావు గారు ఈ ఊరు జన్మించారని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరికీ తెలుసుకునే అవకాశం ఉందన్నమాట. ఈ చిన్న నెమ్మకూరులోనే మన రామారావు గారు జన్మించారని చెప్పేసి వాళ్ళందరూ చరిత్ర గురించి తెలుసుకుంటారు. ఓకే, ఇక్కడ నుంచి అయితే రామారావు గారు వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి చెప్పారు ఊర్లో వాళ్ళు. సో నేనైతే ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ అలాగే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద మహానుభావుడు ఇంటికైతే వచ్చాను కదా, లోపలికి రాణిస్తారో లేదో, పర్మిషన్ ఇస్తారో లేదో చూడడానికి అని చెప్పేసి కొంచెం టెన్షన్ పడుతూనే ఉన్నాను. సో చూస్తున్నారు కదా, ఈ ఎడం పక్క ఉన్న ఈ పెద్ద బిల్డింగే రామారావు గారు పుట్టి పెరిగిన ఊరు, ఇల్లు ఇదే అనమాట. సో ఇంటి బయట చూస్తే నందమూరి హరికృష్ణ గారి జ్ఞాపకార్థం బ్యానర్ అయితే ఉంది. ఓకే, సో ఎట్లా ఒకట్లా ఏదో ఒకటి చేసి మొత్తానికైతే ఇంటి లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇల్లు అయితే చూడాలని చెప్పి చాలా క్యూరియాసిటీగా ఉన్నాను. అంటే ఎంత గొప్ప మహానుభావుడు తిరిగిన ఇల్లు కదా, ఎందుకని చాలా ఇంట్రెస్టింగ్గా క్యూరియాసిటీగా ఉన్నాను. సో మొత్తానికైతే ఇంకా లోపలికైతే బయలుదేరుతున్నాను. చుట్టూ చూస్తే బయట అయితే ఎవరు లేరు, మరి మొత్తం అయితే అందరూ ఖాళీగా ఉన్నారంటే ఎవరన్నా బయటికి ఏమైనా వెళ్ళారేమో ఆఫీస్ పని మీద, ఏమైనా పని మీద. సో నా ముందు చూస్తున్నట్టయితే ఇక్కడైతే ఒక సైకిల్ ఉంది, సైకిల్ పక్కన ఒక స్కూటీ ఉంది. ఇంటి బయట మాత్రం ఎవరు లేరు. చూసారు కదా, చాలా పెద్ద ఏరియా మొత్తం కూడా, దాదాపు ఒక 20 సెంట్లు పైన ఉంటుంది. గార్డెన్ ఏరియా మొత్తం కూడా దాదాపు ఒక 10 సెంట్ల వరకు ఉంది. ఇంకొక 5 సెంట్లలో ఇల్లు ఉంటుంది అనుకుంటున్నాను. సో చూసారు కదా, చాలా పెద్ద ఏరియా.
ఇక్కడ చూస్తే వరండాలో ఒక ఫోటో కూడా ఉంది, కానీ కొంచెం దగ్గరికి వెళ్ళి మీకు చూపిద్దామంటే కొంచెం టెన్షన్గా ఉంది, ఎందుకంటే బయట ఎవరు లేరు, పర్మిషన్ కూడా తీసుకోలేదు నేను. సరే ఎలాగైనా సరే చూడాలి ఆ ఫోటో అనిపిస్తుంది, దగ్గరికి వెళ్తున్నాను. ఖచ్చితంగా రామారావు గారు ఫోటో అనుకున్నాను, ఆయన ఫోటోనే ఇది. చూసారు కదా, చాలా చాలా బాగుంది ఫోటో అయితే, చాలా టీవీగా హుందాగా ఉన్నారు ఈ ఫోటోలో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే పర్సనల్ కూడా 2 ఫోటోలు తీసుకున్నాను. ఇటువైపు చూస్తే ఖాళీ స్థలం ఉంది, ఇదంతా బట్టలు వాషింగ్ లాంటి ఏరియా అనుకుంటున్నాను. ఓకే, ఇక లోపలికైతే పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను ఇప్పుడు. మొత్తానికైతే చూసారు కదా, దాదాపు ఒక 20 సెంట్లు తక్కువ అయితే ఉండదు ఏరియా మొత్తం కూడా. గార్డెన్కే 10 సెంట్లు ఖాళీ స్థలం ఉందన్నమాట. అండ్ అలాగే ఊర్లో వాళ్ళని కూడా పలకరించి ఏమైనా తెలుసుకుందామంటే ముఖ్యమైన విషయాలు, బాగా ఎండగా ఉంది కదా, అందువల్ల బయట కూడా ఎవరు లేరు. కాబట్టి నేను ఎలాగోలాగా పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్ళేసి మీకైతే ఇల్లు చూపిస్తాను ఖచ్చితంగా. ఓకేనా, నేనైతే కాలింగ్ బెల్ కొట్టాను ఇంతకుముందే. ఆంటీ గారు లోపల ఎవరో ఉన్నారు, ఒక ఆమె, పెద్ద ఆమె. ఓకే, లోపలికైతే ఎంటర్ అవుతున్నాను గాయస్. ఓకే, చూసారు కదా, ఇల్లు ఎంట్రన్స్ డోర్ తీయగానే నా ఎదురుగా వచ్చేసరికి నందమూరి తారక రామారావు ఫ్రేమ్ అయితే ఉంది. ఓకే, ఇంటి సెంటర్లో ఉంది, చాలా హుందాగా ఉంది ఫ్రేమ్ కూడా. అండ్ అలాగే దగ్గర నుంచి చూద్దాము, పక్కన కూడా ఇంకో ఫ్రేమ్ కూడా ఉంది. వీళ్ళు వచ్చేసరికి రామారావు గారి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు అంట. ఓకే, చూసారు కదా, రామారావు గారు వాళ్ళ భార్య గారు రామారావు గారు అనమాట. చాలామంది తెలియదు వాళ్ళ భార్య గారి గురించి. ఓకే, దగ్గర నుంచి చూపిస్తున్నాను, అందరూ చూడండి. వీళ్ళు వచ్చేసరికి రామారావు గారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు అనమాట. సో ఈ 2 ఫ్రేమ్స్ పక్క పక్కన పెట్టారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇలా 2 ఫ్రేమ్స్ పక్క పక్కన చూడడం. అండ్ అలాగే పర్సనల్గా కూడా 2 ఫొటోస్ తీసుకున్నాను నేను, ఎప్పటికైనా జ్ఞాపకంగా ఉంటాయని చెప్పేసి, మళ్ళీ ఇంట్లోకి రాణిస్తారో లేదో అని చెప్పేసి. సో గాయస్, ఇల్లు అయితే చాలా చాలా విశాలంగా ఉంది, చాలా పెద్ద ఇల్లు కూడా. వీళ్ళు వచ్చేసరికి ఇంట్లో వచ్చేసరికి ఇద్దరు, ఒక ఆంటీ ఒక అంకుల్ ఉన్నారు. వీళ్ళేంటంటే సారు వాళ్ళ పొలాలు పనులన్నీ వీళ్ళే చూసుకుంటారంట. ఎప్పుడైనా బాలకృష్ణ గారు కానివ్వండి, ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఎప్పుడైనా ఊర్లోకి వస్తే, వాళ్ళు ఏదైనా పని మీద వస్తే వెంటనే ఆ ఇంట్లో వచ్చి కొంచెంసేపు ఉండి వెళ్ళిపోతారంట. సార్ వాళ్ళు అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండి కొంచెం మర్యాదలు అవి చూసుకొని, వాళ్ళు లేని టైంలో పొలం పనులన్నీ వీళ్ళే చూసుకుంటారంట. ఓకే, ఇప్పుడైతే వాళ్ళు పొలానికి వెళ్ళే టైం ఏందంట, అందువల్ల మనకి ఎక్కువ టైం ఇవ్వలేదు. వీళ్ళని త్వరగా పూర్తి చేయ బాబు అని చెప్పింది నాకు ఆంటీ గారు. సో అంకుల్ గారు అయితే నిద్రపోయి లేచారు ఇప్పుడే. ఇల్లు అయితే చూసారు కదా, ఇటువైపు అయితే కిచెన్ ఉంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా ఖాళీ ఏరియా చాలానే ఉంది. ఇటువైపు అయితే స్టేర్ కేస్ ఉంది, లోపల నుంచే పైకి వెళ్ళడానికి మెట్లు అయితే ఉన్నాయి. ఓకే, చూస్తే బ్యాక్ సైడ్ కూడా ఇప్పుడు మన ఎంట్రన్స్ అయితే ఎంత ఖాళీ స్థలం ఉందో, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కూడా అంతే ఖాళీ స్థలం ఉంది. నాకు తెలిసి 20 సెంట్ల కంటే ఎక్కువగానే ఉంటుంది, చాలా పెద్ద స్థలం, పెద్ద ఏరియా కూడా. ఓకే, మొత్తానికైతే ఇంక వాళ్ళు పొలానికి వెళ్ళాల్సిన టైం అయిందంట, అందుకని ఇంకా బాబు మేము వెళ్తాం బాబు అంటున్నారు, అందుకని నేను బయటకు వచ్చేసాను. ఇంకొకసారి రామారావు గారి ఫోటో అయితే ఇంకొకసారి చూద్దాం దగ్గర నుంచి. చాలా చాలా బాగుంది ఈ ఫోటో అయితే, చాలా హుందాగా కనిపిస్తున్నారు ఈ ఫోటోలో, నాకు బాగా నచ్చింది. ఓకే గాయస్, ఇంకొకసారి ఇల్లు అయితే బయట నుంచి చూడండి ఎలా ఉంటుందో. ఎప్పుడైనా కృష్ణా జిల్లా వస్తే, నిమ్మకూరు దగ్గరలో వస్తే ఖచ్చితంగా ఇంటికి రండి. వాళ్ళైతే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అయితే రాగానే మంచిలు ఇచ్చారు నాకైతే తాగడానికి కూడా, చాలా బాగా చూసుకున్నారు. ఓకే, చాలా పెద్ద ఇల్లు. ఓకే, ఒకసారి ఊర్లోకి వచ్చేసి ఊరి ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము. ఇక్కడ 2 బాబాయిలు ఉన్నారు, ఒకసారి పలకరించేద్దాం. ఏమంటే నేను గుంటూరు నుంచి వస్తున్నాను. ఈ మధ్యకాలం ఎవరైనా వచ్చారా, బాలకృష్ణ గారు కానీ కళ్యాణ్ రామ్ కానీ, వాళ్ళ కుటుంబ సమస్య? బాలకృష్ణ గారు వస్తుంటారు అప్పుడప్పుడు. మొన్న డిసెంబర్లో వచ్చారా? ఫంక్షన్లకు వస్తుంటారు అప్పుడప్పుడు. ఏదన్నా గుడి ఓపెనింగ్ లాంటి ఫంక్షన్లకి వస్తుంటారా? ఓపెనింగ్ రాలేదా? ఏదన్నా షూటింగ్లో ఉంటుంటారేమో. గుడి తిరుపతి దేవస్థానానికి వెళ్ళింది కదా, దేవస్థానానికి వెళ్ళినప్పుడు మామూలుగా వచ్చి వచ్చి గ్రామంలో కూర్చొని వాళ్ళతో ఏం చేయాలి ఏంటని డిస్కషన్ చేస్తూ ఉంటారు. అదేలే, 3 నెలలకు వస్తూ ఉంటారు. 2-3 నెలలకు ఒకసారి వచ్చినప్పుడు ఊరి సమస్యలన్నీ కూడా చూసుకుంటారు. అయితే ఊర్లో ఏదైనా హాస్పిటల్ కానీ బడి లాంటిది ఆల్రెడీ నారా లోకేష్ గారు దత్తత తీసుకున్నారండి ఈ ఊరినా, నెమ్మకూరుని. చంద్రబాబు గారి కొడుకు. ఆయన దత్తత తీసుకున్న తర్వాత నెమ్మకూరు మొత్తం 3 ఊర్లకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కట్టించాడు. డ్రైనేజీలు కట్టించేశారా? ఇప్పుడు మొత్తం ఈ ఊరంతా నారా లోకేష్ గారు మొత్తం దత్తత తీసుకున్నారు. అయితే ఇప్పుడు మామూలుగా
గెలిచిన తర్వాత ఒకసారి వస్తా అన్నారు, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? వచ్చిన తర్వాత ఈ ఊర్లో ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఆయన పొలిటికల్గా తిరుగుతూ ఉంటారు కదా. అవునులేండి, ఇప్పుడు ఆయన వర్కులు ఉంటాయి కదా, ఆయన పాలిటిక్స్ మీద తిరుగుతూ ఉంటారు, ఏదో ఒక ఊరు ఏదో ఒక సమస్య మీద తిరుగుతూ ఉంటారు కదా, అందువల్ల వస్తారు, టైం చూసుకొని వస్తారులే. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఆయన కట్టించారు దత్తత తీసుకున్న తర్వాత. ఓకే, మొత్తం అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైనా ఊరి సమస్యలు ఏమన్నా సరే మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. 3 ఊర్లు చేశారు. ఈ ఊరికి ఏమో రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి. మొత్తం సిమెంట్ రోడ్లు అన్ని శాంక్షన్ చేశారా? మొత్తం శాంక్షన్ అయినాయి. అవి కూడా నిదానంగా చేస్తున్నారు. ఓకే, ఈ ఊరికి మాత్రం బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు, ఏం ప్రాబ్లం లేదు. ఆల్రెడీ నందమూరి ఎన్టీ రామారావు గారు ఊరు అనేటప్పటికి కొద్దిగా జాగ్రత్తగా అన్ని చూసుకుంటున్నారు ముందుండి. మాకు లేనిదంటూ లేదండి, అన్నీ ఉన్నాయి. ఊర్లో అన్ని సమస్యలు అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది మనకి. మొత్తం ఉన్నాయి కట్టారు కానీ తర్వాత మరి యాక్షన్ తీసుకోవాలి. బిల్డింగ్ లో ఎల్ షేప్ శిథిలావస్థలో ఉన్నాయి, యాక్షన్ తీసుకోవాలి. ఈయన అండర్ గ్రౌండ్స్ కట్టాడు కానీ ఈ నారా లోకేష్ గారు ఈ ఎల్ షేప్ బిల్డింగ్ శిథిలావస్థ 40 ఏళ్ళు పైన అయినాయి. వాటి గురించి ఏం చర్య తీసుకుంటారు? ఏమన్నా అంటే ఈ పార్టీ మీటింగ్స్లో పడి ఏమన్నా వేరే పనుల మీద ఉన్నారేమో, కానీ ఆయన జ్ఞాపకం ఉంటే ఖచ్చితంగా వస్తారు నాకు తెలిసి.